మా మీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చి టీటీడీకి సంబంధించిన బోర్డు సభ్యుడు ఒకరు కేసు పెట్టినంత మాత్రాన నేను ధర్మం వైపు నిలబడకుండా పోవటం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నేను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడిని. న్యాయం ఏ వైపున ఉన్నది ఆ న్యాయం పక్కన నిలబడటానికి నేను ఎంతకైనా కూడా ముందుకు వెళ్తా. నా మీద ఈ కేసు ఒకటి కాదు, ఇలాంటివి మరో 100 పెట్టినా టీటీడీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చును, ఏ తప్పు జరిగినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాను. అందులోనూ కూడా దేవునికి సంబంధించినటువంటి విషయంలో చాలా గొప్పలు చెప్పుకునేటువంటి మీ కూటమి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నించకపోతే అది పాపం అవుతుంది. ఎందువల్లంటే దేవుడి పేరు మీదనే మీరు రాజకీయం చేయిస్తూ అధికారంలోకి తప్పుడు వాగ్దానాలు చేయటం ద్వారా వచ్చినారు. అలాంటి మీరు భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని ఈ ఘోరాలు చేస్తూ ఉంటే ప్రశ్నించకూడదు అని అనుకుంటే, ప్రశ్నించే గొంతుక అయ్యుండి కూడా ఆ గొంతుకను మూగ చేస్తే అది నేరగ్రస్తమవుతుంది, పాపగ్రస్తమవుతుంది. కనుక ఆ పాపం నేను చెయ్యను. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రజాస్వామ్యబద్ధంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాను. మీ పాలనలో ఈ 10 నెలల కాలంలో పెద్ద ఎత్తున టీటీడీ వ్యవహారాలలో మీ చేష్టల వలన అప్రతిష్ట మూట కట్టుకున్నది అన్నది ఏదో నేను మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ కాదు. ఇది మొత్తం హిందువులందరిలోనూ కూడా ఏర్పడ్డటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం కలిగించే విధంగా మీ ప్రవర్తన, చేష్టలు, మీ పాలన ఉండటం కారణంగానే ఈ దుస్థితి వచ్చింది. అదేదో నేను చాలా నేరగ్రస్తుడైనట్టు, నేరం చేసినట్టుగా, ఏదో హిందూ మతాన్నంతా కూడా విధ్వంసం చేయటానికే నేను పూనుకున్నట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చో, లేకపోతే నా మీద వ్యక్తిగత దాడి చేస్తేనో, నా వ్యక్తిగత హననానికి పాల్పడితేనో, లేదా నన్ను పోలీసుల నిర్బంధంలోకి తీసుకుంటేనో, తప్పుడు కేసులు బనాయిస్తేనో భయపడతాను అని అనుకుంటే అది మీ భ్రమ తప్ప మరొకటి కాదని, మీరు మరిన్ని కేసులు పెట్టుకోండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నా ప్రశ్నించేటువంటి స్వభావం ఆగదు. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాను. మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాల మీద పోరాటం సాగిస్తూనే ఉంటాను. ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయారు. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు, నేను అందరం కలిసి ముందుకు పోవాలి. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం, పవిత్రమైన దినం, పండుగ రోజు మన అందరం కూడా దీనికోసం ఆలోచించాలి.
ఇంకొక పక్క అప్పుడప్పుడు అవతల వాళ్ళు చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది.